చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చి తనతో డెబ్యూ ఫిలిం చేయటం అనేది ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా, ఇంత పెద్ద బ్యానర్లో వస్తున్న సినిమా, ఇంత పెద్ద వ్యక్తి దగ్గర నుంచి వస్తున్న సినిమా. నిర్మాతగా మంచు మోహన్ బాబు గారు హౌ హీ హ్యాండిల్డ్ ఈ సినిమా తను మీరు విన్నప్పటికీ ఫినిష్ అయిన తర్వాత మీలో వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? జస్ట్ డైరెక్టర్ పరంగా చూస్తే నేను ముఖ్య తెలుసాకి చేసింది ఫస్ట్ టైం డైరెక్టర్. ఊ కొడతారా ఉలికి పెడతారా ఫస్ట్ టైం ఇంట్రడక్షన్, గుండెల్లో గోదారి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్, దొంగాట ఇంట్రడక్షన్, వైఫ్ ఆఫ్ రామ్ ఇంట్రడక్షన్, ఇప్పుడు దక్ష. 6 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశానండి నేను. అది నేను ఇప్పుడు గట్టిగా చెప్పుకుంటే తప్ప అలా కాదు. ఇంతమంది డైరెక్టర్స్ నిజంగా ప్రతి గమనించలేదు, కానీ ఇప్పుడు చెప్తుంటే చాలా ఆశ్చర్యం. ఇలాగ నేను ఆర్ట్ డైరెక్టర్స్ ని, కెమెరామెన్ ని, ఆర్టిస్ట్ ని, తాప్స్ ని ఇంట్రడ్యూస్ చేసి అలా వేసుకుంటే ఒక 2-3 పుస్తకాలు వస్తాయి. నేను చెప్పుకోను బయటకి, మీరు కాబట్టి ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్నాను నేను. అట్లా గేట్వే ఆఫ్ డైరెక్టర్స్ కదా, గేట్వే ఆఫ్ న్యూ టాలెంట్. దట్ ఐ లైక్ టు బి కాల్డ్ లైక్ దట్ బికాజ్ కొత్త వాళ్ళలోనే ఆ కసి ఉంటది, ఆ హంగర్ ఉంటది, ఏదో ఒకటి ప్రూవ్ చేయాలని ఉంటది అన్న ఫీలింగ్ నాకు. సో ఆ యాంగిల్లో తను చేసింది ఎలా అనిపించింది? ఇదిగో ఇంకా నా ముందు కూర్చొని ఉన్నాడంటే బాగానే చేశాడు. అదే సినిమా పెట్టుకొని మేము ఇంకా ఇక్కడ కూర్చొని నవ్వుకుంటున్నాం అంటే ఐ థింక్ వీ డిడ్ ఓకే. ఒకవేళ చేసి ఉండకపోతే ఎలా ఉండే? ఇక్కడ ఉండేవాడు కాదు, సింపుల్. మా డైరెక్టర్ ని తీసిపోకుండా బాగా చేశాడండి. ఆయనకు జ్వరం వచ్చిందని చెప్పి ఇప్పుడు జ్వరం ఉన్నా కూర్చోబెట్టాను. వంశీకృష్ణ మళ్ళీ కలుస్తున్నాడు అంటే బాగా చేశాడు. మేమిద్దరం మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాం అండి. సో ఆ దేవుడి దయ వల్ల అది కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్. బట్ కాస్టింగ్ లో ఒక మంచి రిలీవింగ్ పాయింట్ అంటే మన మహేష్ సినిమా ఒక ఎత్తునిందండి. సూపర్ స్టార్ మహేష్ గారు యాడ్ అయిన అంటే సినిమా బొమ్మని అలా లేసిందండి. సూపర్ స్టార్ మహేష్ ఒక్కసారి జూమ్ వేసుకోండి. ఆయన నన్ను స్టార్ లాగా చూడకండి, సూపర్ స్టార్ లాగా చూడండి అంటే నాకు ఆ రోజు అర్థం కాలేదు. స్టార్ లాగా సూపర్ స్టార్ ఇంటికి అమ్మాయి నన్ను అలా లాక్ వేసాడు. స్టార్ లాగా కాదు, సూపర్ స్టార్ అంటే పక్కన పేరేంటి, సూపర్ స్టార్ మహేష్. నేను అడగదండి మామూలుగా సెట్లది ప్రతిసారి చరణ్ సార్ దగ్గర కూడా, లక్ష్మి గారి దగ్గర కానీ ఎవరి దగ్గర నేను సరదాగా వాళ్ళ స్టార్స్ కదా, నాకు సరదాగా ఇష్టం సార్. నాకు లోపల టెన్షన్ వస్తుంది అనుకోండి వాళ్ళతో యాక్ట్ చేయడానికి, నేను చరణ్ గారితో కూడా అనివ్వండి అన్నమాట. నేను ఒక స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి అంటే ఆయన చాలా నవ్వుకునేవారు. అలాగే నేను అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. నేను ఈవిడతో కూడా మేడం ఫస్ట్ స్ట్రెస్ తీసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి నాతోటి, నేను ఒక స్టార్ లా చూడొద్దంటే ఇలా చూసింది, స్టార్ లా చూడొద్దండి, స్టార్ కాదు కదా ఇంకా అన్నట్టుగా ఆవిడ అలా ఫీల్ అయ్యి సూపర్ స్టార్ మహేష్ అని పిలుస్తున్నారు. మనకి మనం ఆర్గానిక్ స్టార్, ఆర్గానిక్ స్టార్, రోజుకో స్టార్. అలా చెప్పడం వల్ల నీ భయం పోగొట్టుకున్నావా? నా భయం పోగొట్టుకున్నా. ఈ లోపు వాళ్ళు కామెడీ అయిపోతారు కదా, వాళ్ళని ఒకటం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మనం కొంచెం రిలీఫ్. ఫస్ట్ వీళ్ళతో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందండి. అక్కడే మోహన్ బాబు గారిని చూసాను, అది మనం చెప్పేసాను ఆల్రెడీ. ఆయన ఎవరి మీద చిన్న మాట అంటుంటే 2-3 కుర్రోళ్ళు వెళ్ళి పడుకుంటున్నారు వెళ్ళి ఆయన వాళ్ళ మీద టెన్షన్ తో. వాళ్ళని ఏమన్నా అంటారు అనేది వేరే ఉంది. ఈ కంగారులో నేను పడుకున్నాను వెళ్ళి, లెగట్లేదు ఎవరైనా కాళ్ళ మీద నుంచి. ఆయన ఏమనలేదు మమ్మల్ని, ఎవరిని అంటున్నారు ఏమో మమ్మల్ని ఏమన్నా అంటారు ఏమో చిన్న భయం, ఆ టెన్షన్ ఉంటుంది కదా స్టార్టింగ్. చెప్పింది కదా ఆయన అనలేదండి, స్టార్ అన్నారు కదా ఆయన 6 అడుగులు ఉంటారు, పైన 12 అడుగులు కనిపిస్తారు. అవునా కదా? ఎవరికైనా మాట్లాడతారంటే దడే. నాకు ఇన్ని సంవత్సరాల ఒక ఫోన్ చేస్తారు, ఏ ఫోన్ వచ్చినా నేను హలో ఏంటి ఎవరు అన్నట్టుగా మాట్లాడితే, ఈయన ఫోన్ వచ్చిందంటే మనం ఫస్ట్ లేసి కూర్చొని బటన్ పెట్టుకొని మంచు మోహన్ బాబు అనే పేరు కనిపిస్తే అన్నయ్య చెప్పండి అన్నయ్య. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా అండి, ఆయన ఒకసారి నాకు కాల్ చేసినప్పుడు, ఒకసారి కాల్ చేశారండి, వేరే ఎవరో మాట్లాడించారు ఆయనతో నాతో. బేసిక్ గా ఆయన కనపడదు కదా, ఆయన కాల్ చేసింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన కనపడదు కదా, ఆటోమేటిక్ గా హలో హలో ఇది బేసిక్ గా ఇది అక్కడ కనపడదు ఫోన్ లో, కానీ తెలియకుండా బాడీలో వేసిపోయి హలో సార్ 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 సరే సార్ సార్. ఇంతగా ఆవిడతో చేసింది ఫస్ట్ టైం మోహన్ బాబు గారి కాంబినేషన్. మీకు కూడా మోహన్ బాబు గారి కాంబినేషన్ ఫస్ట్ టైం అంటే జస్ట్ అలా ఉంటానండి, దూరం నుంచి దగ్గరికి కూడా వాళ్ళకి అర్థమైంది. సినిమాలో కూడా దూరం నుంచి ఆ క్యారెక్టర్ నుంచి అక్కడ నుంచి చూస్తాను అంతే. దగ్గరికి వెళ్తే మనం కొంచెం కంగారు పడతామని కొంచెం దూరంగా పెట్టారు నన్ను, కొంచెం అలా. పాత్ర పోషించా బాబు నేను మేడం గారితో పాటు సపోర్టింగ్ యాక్టర్. ఇంకోటి ఏదో చెప్పావు కదా,
ఏం సపోర్టింగ్ యాక్టర్ నువ్వు? బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. అది అది ఇచ్చేసుకున్నాం నీకు నువ్వే సూపర్ స్టార్. విత్ మహేంద్ర ట్రాక్టర్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమి అది కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ తెలుసా? సో నువ్వు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఇంకా తెలుస్తుందండి. మేడం చెప్పారు చేస్తున్నాను అది. స్టార్ అన్న ఆవిడ యాడ్ చేసింది అట్లా. అంటే రామ్ చరణ్ దగ్గరికి వెళ్తే గ్లోబల్ స్టార్ అని, ఇట్లా చిరంజీవి గారి దగ్గర మెగాస్టార్. అయ్య బాబోయ్, నేను అనలేదు, దయ్యండి బాగున్నారు. చిరంజీవి సారైనా మోహన్ బాబు సారైనా మనకి ఎక్కడొచ్చాను అనుకుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు నిజంగా మనం నీలో వణుకు పోగొట్టుకోవడానికి వాళ్ళని అలా వాడుకుంటున్నా టైటిల్స్. బేసిక్ గా మనకి పెద్దోళ్ళతో చేసిన ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటది కదండి. మనం ఏదో డైలాగ్ వేసేసాం అనుకోండి, ఇంకొంచెం వాళ్ళు అవుతున్నారు అనిపిస్తే మనం కొంచెం క్లోజ్ అవ్వి ఆ తర్వాత కొంచెం క్యారెక్టర్ లోకి వెళ్ళొచ్చు కదా అని, లేకపోతే ఇంటికి వెళ్ళొచ్చు కదా అని. ఇప్పుడు అది లేదనుకోండి ఆటోమేటిక్ గా మనకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈవిడ పాపం 2 days కే మనకి క్లోజ్ అయిపోయారు. ఈవిడతో నేను మనస్ఫూర్తిగా ఏదైనా మాట్లాడవచ్చు, ఆవిడ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ ఈవెన్ చూసినప్పుడు నాకు మోహన్ బాబు గారు అనిపించింది, కానీ 2-3 రోజులు సరదాగా మాట్లాడటం, అవునండి మధ్యాహ్నం అప్పుడప్పుడు లంచ్కి పిలవటం, కష్ట సుఖాలు పాలు పంచుకోవటం, ఫ్రీగా ఉండరా నాతోటి అన్న సెన్స్ లో ఉన్నారు. అలాగే ఇంకా కొంచెం ఆవిడ అలవాటు అయిన తర్వాత ఇంకా ఫ్లోలోకి వెళ్ళామట. వాట్ ఈస్ ద పర్టికులర్ జోనర్? మళ్ళీ కాప్ క్యారెక్టర్లు చాలా ఉంటాయి, కాప్ ఫిలిమ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటువంటి కథలు చాలా వస్తుంటాయి. అయితే దీంట్లో పర్టికులర్ గా ఏ ఎలిమెంట్ మీద మీరు వర్క్ చేశారు? ఇటు క్రైమా లేకపోతే ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మర్డర్ మిస్టరీ? అవును, మర్డర్ మిస్టరీ విత్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి జరుగుతుందంటే ఇంకో 3 జరుగుతుంటాయి. సో ఇట్స్ లెస్ దెన్ 2 hours ఫిల్మ్ ఇది. వచ్చి కూర్చొని మీరు 2 సార్లు చూడాల్సి వస్తుంది ఏం జరుగుతుందో మీకు తెలియడానికి, బికాస్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ద అవుట్పుట్. మొన్నే మేము క్యూబ్కి వెళ్ళి చూసాం, వంశీ వెళ్ళి ఒకసారి బొమ్మ మొత్తం మన యూనో మీకు తెలుసా అంకుల్, ఒక 150 సార్లు చూసుంటాం ఈ సినిమా అనేది. మేము ఫస్ట్ యూనో మేము ఎడిట్ చేసేటప్పుడు చూస్తాము, తర్వాత సింక్ చేసేటప్పుడు చూస్తాము, తర్వాత సౌండ్ చూస్తాము, ఆర్ఆర్ అప్పుడు చూస్తాం, డిఐ అప్పుడు చూస్తాం, డబ్బింగ్ అప్పుడు చూస్తాం. అది చూసేసరికి మనకి ఎన్నిసార్లు చూస్తాం మనకే అర్థం కాదు. బట్ ఒక్కసారి మొత్తం అయిపోయిన తర్వాత పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు అనిపిస్తుంది చూడండి. అది మొన్న మేము క్యూబ్లో చూసినప్పుడు వీ వర్ లైక్ ఓకే ఇట్ లుకింగ్ నైస్ అని చెప్పి. ఇన్నిసార్లు చూసామా, రేపు థియేటర్కి వెళ్ళి కూర్చొని యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను చూస్తే నాకు 100 తప్పులు కనిపిస్తాయి ప్రతిసారి. థియేటర్ ఒక్కసారి జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ఎనర్జీ వేరే కనిపించు. ఆ తప్పులు మీకెవరికి కనిపించవు, నాకే కనిపిస్తాను. ప్రతి సినిమా ఐ హావ్ నోటిస్డ్ అద్భుతం, అమోహం, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం భలే ఉందని వెళ్తూనే ఇదో ఒకటి ఇంతమంది ఎన్నిసార్లు చూసాం కదరా, అది ఎందుకు పట్టలేకపోయాం మనం, యూనో. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా, అది ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది మనకి అనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.